నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కాంగ్రెస్లో ఒక పెద్ద ఆయన అయితే షర్మిల గారికి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి అయితే సయోధ్య కుదిర్చాలని చెప్పేసి అయితే వాళ్ళు చూస్తున్నారు. మరి నిజంగా వాళ్ళిద్దరి మధ్యన సయోధ్య కుదిరే అవకాశం ఉందా లేదా ఏంటి? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గావడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే. మరి ఇప్పుడు ఒక న్యూస్ అయితే ఏంటంటే కాంగ్రెస్లో ఉన్న ఒక పెద్ద ఆయన అయితే ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా షర్మిల గారిని కలపాలి, ఒక సయోధ్య కుదుర్చాలి అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. అంటే వాళ్ళు అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? నిజంగా వాళ్ళిద్దరు కలుస్తారా? ఏమంటే ఇవన్నీ జరిగే పనులా చెప్పండి. సరే, నిజంగా సయోధ్య కుదిరితే సంతోషిస్తాం, ఎందుకంటే ఇక్కడ బంధుత్వాలు ముఖ్యం రాజకీయాల కంటే కూడా. కానీ ఇక్కడ రాజకీయాల విషయంలో అంటే షర్మిల ఏ రకంగా ఒప్పుకుంటారు దీనికి? ఎందుకంటే ఆవిడ బయటికి రావడానికే కారణం జగన్మోహన్ రెడ్డి కదా. మనం చూసాం 2019లో ఇద్దరూ కలిసిమెలిసి ఉండడం వల్లే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు, అందులో సందేహం లేదు. యాక్చువల్గా అన్న వదిలిన బాణం వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళింది. ఆ బాణం మళ్ళా ఒక ముఖ్యమంత్రి పదవిని ఈయనకి తీసుకొచ్చింది. తర్వాత తల్లి కూడా హెల్ప్ చేసింది. కానీ అటువంటి తల్లిని కొట్టాడు అని మనకి ఇటీవల బయటకు వచ్చింది. మనకు అంతకుముందు విన్నాం, కానీ షర్మిల నోటి వెంటే మనం విన్నాం తల్లిని కొట్టి బయటికి పంపించాడు జగన్మోహన్ రెడ్డి అని. ఆవిడ బాధపడ్డారు ఇటీవల. అదేవిధంగా షర్మిలతో ఏ విధంగా బిహేవ్ చేశారో మనకు తెలియదు. షర్మిలకు ఆస్తి అడిగాకే గొడవలు వచ్చాయని మనకు తెలుస్తుంది. ఇప్పుడు సాక్షిలో వాటా అడిగాకే కదా రంగులు మార్చేశాడు. తండ్రి ఫోటో కూడా తీసేశాడు కదా. సో అందుకని అంటే జగన్మోహన్ రెడ్డి డబ్బు మనిషి అని ఒక పక్క తెలుస్తుంది మనకి, ఇంకో పక్క పదవి కోసం వెంపర్లాడతాడని అర్థమవుతుంది. రాజకీయాల్లోకి వచ్చిందే ముఖ్యమంత్రి పదవి కోసం కదా. ఏమీ తెలియకపోయినా కూడా తల్లిని చెల్లిని అడ్డు పెట్టుకున్నాడు, బాబాయ్ హత్యను అడ్డు పెట్టుకున్నాడు, ఇంకా చాలా అంశాలు జరిగాయి మనకు తెలుసు. వీటన్నింటితోటి వచ్చిన వాడు 5 ఏళ్ళు రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసి వెళ్ళిపోయాడు. అంటే పని తెలియదు, రాజకీయం తెలియక, అనుభవం లేకపోయినా తెలుసుకుని చేస్తారు ఎవరైనా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఆయనకు అనుభవం లేదు, కానీ ప్రతి శాఖలోనూ పట్టు సాధించాలని ఆయన తెలుసుకుంటున్నాడు కదా. నేను అనేది మనకి తెలుసుకోవాలని తపన ఉండాలి. పక్క వాళ్ళ మీద వదిలేస్తే ఏమవుతుందో మనకు తెలుసు. ఏమవుతుంది? మనకి పని రాదు, వాడు దాన్ని ఏం చేస్తాడు, పాడు చేస్తాడు, మన దాకా విషయాలు రానివ్వడు, అవినీతి జరుగుతుంది, అక్రమాలు జరుగుతాయి, అన్నింటికీ మనం కారణం అవుతాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే కదా అయింది. సో మన వాళ్ళు అని పక్కన పెట్టుకుంటే వాళ్ళే బల్లాలు అవుతారు. అది ఇప్పుడు ప్రత్యక్ష అనుభవం అయింది జగన్మోహన్ రెడ్డికి. అయినా ఇంకా బుద్ధి వస్తుందా లేదా, చెల్లెల్ని ఇంకా దగ్గరికి రానిస్తాడా లేదా? ఇప్పుడు షర్మిల ఇంత ఎగ్నిస్ట్ అవటానికి ఏంటి కారణం? పోనీ ఆవిడని బయటికి పంపించాడు ఆస్తి గొడవల్లో. పంపించాక రాజకీయాల్లో కుటుంబాల నుంచి ఒకళ్ళే ఉండాలి అని చెప్పడానికి నువ్వెవడివి? చెప్పిన అతనే మళ్ళీ మనం చూసినట్టయితే చాలా మంది నేతలకి కుటుంబంలోనే 4-5 టికెట్లు ఇచ్చారు. మరి ఇచ్చాడు, కానీ అంటే తన కుటుంబంలోనే ఉండకూడదు. మీకు అర్థం కావట్లే. తన కుటుంబంలో తను ఒక్కడే ఉండాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటంటే వైఎస్ఆర్ కుటుంబంలో తను ఒక్కడే ఉండాలి. ఎందుకంటే షర్మిల చాలా తెలివైంది, మీకు అర్థం కావట్లేదు. షర్మిల రాజకీయంగా ఎదుగుతుందని తెలుసు కాబట్టే అతను ఆ కండిషన్ చెప్పాడు. అంటే అందుకే వివేకానంద గారి హత్య కూడా జరిగింది అంతే. మరి ఇప్పుడు మరి వివేకానందం చంపించడానికి అదే కదా, ఎంపీ సీటు కోసమే కదా. మీకు నేను మొత్తుకుంటుంది అదే. మీకు షర్మిల తెలివైన ఆవిడ షర్మిల రాజకీయంగా ఎదుగుతుంది. షర్మిల ముఖ్యమంత్రి అయిపోతే నేను చేతకాని వాళ్ళలో ఉండిపోవాలి కదా. అతను ఆలోచన విధానం చూడండి, అంటే ఎంత ప్రిమెచ్యూర్డ్గా ఉంది అతని ఆలోచన విధానం. అంటే ఒక మొగాడిగా ఒక అహంకారం ప్లస్ ఒక తెలివి తక్కువతనం ప్లస్ నేనే ముఖ్యమంత్రిని అవ్వాలి, నేనే గొప్పవాడిని అని ఒక భావన, ఇవన్నీ కలగలిపి చెల్లెల్ని బయటికి పంపించాక కూడా ఆవిడ మీద నిందలేశాడు. ఎంత అసహ్యంగా మాట్లాడించాడు. ఇప్పుడు క్యారెక్టర్ అసాసినేషన్ సొంత చెల్లి మీద ఎవడైనా చేస్తాడమ్మా? మనం మామూలుగా మాట్లాడాలంటే ఆలోచిస్తాం ఒక ఆడపిల్ల గురించి. అసలు ఇంట్లో వాళ్ళనే కాదు, బయట వాళ్ళ గురించి కూడా మనకెందుకులే, సరే పాప అమ్మాయికి ఏం జరిగిందో మనకెందుకు అనుకుంటాం. మనం ఎవరిని నిందించకూడదు. ఒకవేళ నిజంగా చెడు విన్నా కూడా ఏమో అమ్మాయి ఏ సందర్భంలో అలా చేసిందో అని ఒక కన్క్లూషన్కి వస్తాం. మనం గబుక్కని అంటానికి ఇష్టపడము. అలాంటిది నువ్వండమే కాకుండా నీ మంత్రుల చేత, అప్పటి మంత్రుల చేత అనిపించి ఆడవాళ్ళు కూడా, మహిళా మంత్రులు కూడా అని, అసలు ఇది ఎక్కడైనా ఉందామో అప్సైడ్ కదా. ఇప్పుడు కూడా సాక్షి ఛానల్లో, సాక్షి పేపర్లో షర్మిల గురించి నీచంగా మాట్లాడటమే కాదు రాస్తున్నారు. ఇంకా
అంటే బాబు గారి మాట వింటుంది, బాబు గారి కోసం పనిచేస్తుంది. మీకు చెప్పారు ఎవరైనా? మీ దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయా? అంటే రాజకీయాల్లో ఒకరితో ఒకరికి శత్రుత్వాలే తప్ప మిత్రత్వాలు ఉండవా? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు ఇద్దరూ కూడా మంచి స్నేహితులు. ఒకప్పుడు అసెంబ్లీలో కొట్టుకునేవాళ్ళు, బయట కలుసుకుని మాట్లాడుకునేవాళ్ళు. అంటే శత్రుత్వం ఉంటుందా? ఇప్పుడు ఒక పార్టీకి చెందిన వాళ్ళు వేరే పార్టీ వాళ్ళతో మాట్లాడకూడదని ఎక్కడైనా రూల్ ఉందా? పలకరించుకోకూడదని? తప్పు కదా అది. ఇప్పుడు మనం ఒక ఛానల్లో పనిచేస్తూ ఉంటామండి, ఇంకో ఛానల్లో ఫ్రెండ్స్ ఉండరా మనకి? అది అపోజిషన్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఫ్రెండ్సే కదా. అక్కడ రాజకీయాలు మాట్లాడుకోరు ఎవరును. ఈ ఛానల్ విషయాలు అక్కడ చెప్పరు, ఆ ఛానల్ విషయాలు ఇక్కడ తెలుసుకోరు, అంతవరకే. ఇది మాత్రం వింతగా ఉంది మనకి జగన్మోహన్ రెడ్డి విషయంలో. అయితే వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదర్చాలని ఒక పెద్ద ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఆయన ఎవడు? డీకే శివకుమారా? ఎందుకంటే మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని అంటే ఎప్పుడు లేనిది అంటే మార్పు వచ్చాక, ఏపీలో మార్పు వచ్చాక, ప్రభుత్వం పడిపోయాక ఎక్కువ వరకు తను బెంగళూరులోనే ఉన్నారు. తనతో డీకే శివకుమార్ గారితో కూడా భేటీ అయినట్టు మనకి చాలాసార్లు వార్తలు వచ్చాయి. మరి నిజంగానే ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా మరి తనే ఈ రాయబారాన్ని పంపిస్తున్నారా? షర్మిలతో కొంచెం సయోధ్య కుదిర్చేలాగా చూడు నువ్వే అని చెప్పేసి మనం చెప్తున్నారా మరి తనకి? ఎందుకంటే ఒకవేళ సయోధ్య కుదుర్చు అని అడగడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు తను కాంగ్రెస్లో ఉంది, ఎవరు? షర్మిల. సో ఈయన కాంగ్రెస్లో పార్టీని విలీనం చేస్తాడు అని ఒక వాదన వస్తుంది. సో లేదు, ఈయన బయట నుంచి సపోర్ట్ చెయ్యాలన్నా కూడా అక్కడ షర్మిల ఉంది కదా, ఒప్పుకోదు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నారు కదా, ఒప్పుకోరు. కాబట్టి డీకే శివకుమార్ పవర్ఫుల్ కాబట్టి కాంగ్రెస్లో డీకే శివకుమార్ మాట అక్కడ సోనియా గాంధీ దగ్గర చెల్లుతుంది, రాహుల్ గాంధీ దగ్గర కూడా చెల్లుతుంది, అలాగే ప్రియాంక దగ్గర కూడా చెల్లుతుంది. కాబట్టి డీకే శివకుమారు ఒక పెద్ద మనిషి తరహాలో వీళ్ళ మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నిస్తున్నారా అని ఒక సందేహం మనకి. అయితే ఇది ఎంతవరకు ఫలిస్తుంది? షర్మిల దీనికి ఒప్పుకుంటుందా? ఖచ్చితంగా షర్మిల ఒప్పుకోదు. ఇప్పుడు మనిషికి ప్రాణం పోయినా పర్వాలేదు, అర్థమైందా మీకు? కానీ మన క్యారెక్టర్ గురించి ఎవడైనా చెడు మాట్లాడితే అది మర్చిపోలేము మనం జీవితకాలం. అందులో సొంత అన్నగారు తను మాట్లాడటమే కాకుండా మాట్లాడించాడు, మాట్లాడిస్తున్నాడు. కాబట్టి షర్మిల ఖచ్చితంగా దీనికి ఒప్పుకోదు. అంటే ఇప్పుడు అంటే కాంగ్రెస్లో ఇప్పటి నుంచి అంటే గత కొన్ని రోజుల నుంచి వస్తున్న వార్తలు ఏంటంటే, కాంగ్రెస్లో వైసీపీ విలీనం చేయాలంటే ఎలాగోలాగా షర్మిల గారి అడ్డు తొలగించుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి సో దానికి ఇది చేస్తున్న ప్రయత్నం అనుకోవచ్చు. మరి ఇప్పుడు ఇవన్నీ కూడా జరగవండి. ఇప్పుడు తను అడ్డు తొలగించుకోవటానికైనా చూస్తాడు, కావాలంటే అంత స్థాయికైనా వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి. అంతే కదా, తను ఏ స్థాయికైనా దిగజారుతాడు. కాబట్టి షర్మిల అయితే ఒప్పుకోకపోవచ్చు ఖచ్చితంగా. మరి ఏం జరుగుతుందో మనం వేచి